వ్యక్తిగత మహారథులు. ఎందుకంటే మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏదో అమెరికా నుంచి వచ్చింది, వేల కోట్ల ఆస్తి ఉందట, ఆమెకు అనేక కంపెనీలు ఉన్నాయట అమెరికాలో, మన పిల్లలకు అమెరికా తీసుకుపోయి చదివిపిస్తుందో, అమెరికా తీసుకుపోయి వివిధ కంపెనీలలో పెడుతుందో, మా ఊరి దొర కొడుకు పోయి అమెరికాలో సెటిల్ అయిండు, వేల కోట్ల రూపాయలు సంపాదించున్నాడు. ఆయన అక్కడ సంపాదిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ సంపాదన తిని రోజు రోజు ఎదిగిపోతున్నారు. ఆ విధంగా మా పిల్లలు కూడా అమెరికా పోయి తీసుకుపోయి నౌకర్లు కానీ చదువులు కానీ చెప్పిస్తే మేము సైతం దొరల లెక్క, గ్రామాల్లో ఉన్న దొరల లెక్క, దొరల పిల్లలు పోయి ఏ రకంగా ఎదిగిరో మేము కూడా అట్లా ఎదుగొచ్చు అనుకొని అమెరికా నుంచి వచ్చిన ఏదైతే కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గంలో కనీసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడలేని స్థాయిలో ఈ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కనుక దిగుమతి చేసుకున్న అమెరికాలో పెరిగి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం అని చెప్పి ఏనాడు ఆమె జై తెలంగాణ అనలేదు, ఏనాడు కాంగ్రెస్ జెండా పట్టుకోలేదు, ఏనాడు బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకోలేదు. కనీసం పార్టీ అంటేనే తెలియని ఆమె ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పి ఆ డబ్బులతోటి మన నియోజకవర్గాన్ని సస్యశాపనం చేస్తుందని చెప్పి మనం నమ్మి ఓట్లు వేస్తే, నమ్మి నానబోస్తే పిచ్చి కుర్రలైనట్టు ఇవాళ మన నియోజకవర్గ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె ఒక మాట కూడా అన్నది ఎన్నికల్లో ప్రచారంలో ఏమన్నది, నేను గెలిస్తే నా నెల జీతం వచ్చే జీతం పేద ప్రజలకు పంచుతా అన్నది. దాన్ని కూడా నమ్మినాం. నేను గెలిస్తే నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ పెడతానని చెప్పి మాట ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కాకెత్తుకోపోయింది, నెల జీతం గద్దలు తిన్నారు. ఆమె అమెరికా తీసుకుపోయి చదివిపిస్తుంది, కంపెనీలో పెడతారు అనుకుంటే అది కాకి అయింది. కనుక నమ్మబలికి మన యొక్క ఓట్లను దండుకొని స్థానిక ఎమ్మెల్యే మనల్ని మోసం చేసింది. ఆ మోసానికి తగిన ప్రతిఫలం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం వాళ్ళకు మట్టి కల్పించాలి. కల్పిస్తేనే వాళ్ళ యొక్క ఇచ్చిన హామీలు నెరవేరాలంటే మన యొక్క సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ గెలుస్తేనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే వెసులుబాటు. మిత్రులారా, ఒక మాట గమనించండి, ఇది ఒక అధికారిక కార్యక్రమం అనుకోండి. అధికార కార్యక్రమంలో సర్పంచ్ కూర్చుంటాడు వేదిక మీద, ఎంపీటీసీ కూర్చుంటాడు వేదిక మీద, ఎంపీపీ కూర్చుంటాడు వేదిక మీద, జడ్పీటీసీ కూర్చుంటాడు వేదిక మీద. ఆ వేదికల్లో కూర్చొని ఏదైతే ప్రజా సంక్షేమ పథకాల పట్ల ప్రభుత్వం ఇచ్చే ఆ సంక్షేమ పథకాలు, సపోజ్ ఈ గ్రామానికి ఒక 50 లోన్లు వచ్చినాయి, ఈ గ్రామానికి ఒక 50 ఇళ్ళు వచ్చినాయి, ఈ గ్రామానికి ఒక 1 కోటి 2 కోట్ల నిధులు వచ్చినాయి. ఆ నిధులలో మన సర్పంచ్ ఉంటే నాకు వచ్చే వాటా నాకు కావాలి, ఎంపీటీసీ ఉంటే నాకు వచ్చే వాటా నాకు కావాలి అని చెప్పి వాళ్ళకు వచ్చే వాటా కాక వాళ్ళ పేరు మీద కూడా సర్పంచ్కు ప్రత్యేక నిధులు వస్తాయి, ఎంపీటీసీ కూడా నిధులు వస్తాయి, జడ్పీటీసీ, ఎంపీపీకి కూడా నిధులు ఉంటాయి. కనుక ఏదైతే అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే మనం అధికారంలో లేకున్నా స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీని గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఎంత ఫండ్ చేస్తుందో అంత ఫండ్ మన యొక్క స్థానిక ప్రజాప్రతినిధులకు ఉంటుంది. తద్వారా మనం నమ్ముకొని గెలిపించిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆ కార్యకర్తలకు మనం న్యాయం చేసే ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం మనది కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా మన యొక్క సగభాగం ఎమ్మెల్యే వాళ్ళున్నా, మంత్రులున్నా, ఎవరున్నా సగం పని మన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉంటుంది అయిపోయింది. మీకు తెలుసు, ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒక వీడిసి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? సర్పంచ్ ఇవ్వాలి. ఒక కార్యక్రమం మండల సభ పెట్టాలంటే ఎంపీ పెట్టాలి. జిల్లా పరిషత్తులో ఎలా అంటే జిల్లా పరిషత్ చైర్మన్, ఇవన్నీ మనం అయితే వాళ్ళ అధికారం అనేది మనకి ఏం చేయలేదు. కనుక రేపు రాబోయే ఎన్నికల్లో అది ఏ రిజర్వేషన్ రాని, పార్టీలో కష్టపడ్డ వారికి ఎవరికైనా టికెట్ రాని, మనమంతా కలిసికట్టుగా ఉండి భేషజాలను పక్కకు పెట్టి మనం ఎవరైతే పార్టీ నిర్ణయించే అభ్యర్థులకు ఓటేసి గెలిపించుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇలా గల్లలు ఎగిరేస్తున్నారు మా ప్రభుత్వం వచ్చిందని. వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా రేపు మన స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపిస్తే మనం కూడా గల్ల ఎగిరేయచ్చు, మనం కూడా వాళ్ళ జీటుగా
అధికారిక కార్యక్రమంలో మనం కూడా పాల్గొనవచ్చు. అధికారిక సంక్షేమ పథకాలలో మన యొక్క కార్యకర్తలు కూడా వాటా వస్తుంది అనేది మీరంతా గ్రహించాలి. ఎందుకంటే ఇలా మన ప్రభుత్వం లేదు అని అనుకోవడం కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం లేనప్పుడు వాళ్ళ ద్వారా ఆ ప్రభుత్వం ద్వారా మనం ఫలాలు అందాలంటే మన యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థులు ఉంటేనే అది మనకు సాధ్యమవుతుంది. మన ప్రభుత్వం లేదని జబ్బలు తప్పుకొని మన ఇళ్లలో పండే పరిస్థితి ఉండదు. ఎక్కడైనా 4 రోజులు కష్టపడి ఈ యొక్క మన స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యొక్క ప్రజాప్రతినిధులు గెలిపిస్తే మనకు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ జెడ్పీటీసీ మనోళ్ళు ఉంటే రేపు ఎమ్మెల్యే కూడా అనాయాసంగా గెలవాలి. ఎందుకంటే ప్రజల రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత పోవాలంటే ఓటు ద్వారా పోవాలి. ఈ ఓటు ద్వారా పోవాలంటే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే మీ ఏలూరులో ఎంపీటీసీ ఈ 2 సర్పంచ్లు గెలిస్తేనే ఇలా ప్రజా వ్యతిరేకత ఏందనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఇచ్చిన మాటలను గల్లబట్టి అడిగి మన యొక్క సంక్షేమ పథకాలు పొందే ఆస్కారం ఈ ప్రజాప్రతినిధులు మనకు ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ, గౌరవ మన మాజీ మంత్రి దయాకర్ గారు చేసిన అభివృద్ధి ఇంత కాదు. ఇక్కడ చూసిన సీసీ రోడ్లే అనేక సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేసినే తప్ప కాంగ్రెస్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలుగా అవుతుంది. ఇప్పటి వరకు తట్టిన మట్టు తీయని కాంగ్రెస్ను నిలదీయాలి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీని మనం ఎన్నగడుతూ మన యొక్క నాయకులమే కార్యకర్తలు ఓటర్లకు బలోపేతం చేసి ఆ యొక్క ప్రభుత్వం చేసిన విఫలయాత్రని మనం ప్రజలకు చాటి చెప్తే మన యొక్క పార్టీ అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తారని కోరుతూ ఈ విజయాన్ని మన దయాకర్ గారు కానుకయాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై దయాకర్.